బ్యాగ్ ఖరీదు 3 లక్షలు కానీ ఉత్పత్తి ఖర్చు కేవలం 300. లగ్జరీ బ్రాండ్లు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాయో నేను మీకు చెప్తాను. ఈ 300 అంటే ముడిసరుకు ఖర్చు మరియు లేబర్ ఖర్చు మరియు ఆపరేషన్ ఖర్చు మరియు రవాణా ఖర్చు కలిసి ఉంటాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఒక లగ్జరీ బ్రాండ్ చిలిపి పని జరిగింది. వారు ఒక దుకాణాన్ని కనుగొన్నారు, $20 బూట్లు పేర్చారు, సేల్స్ పర్సన్ హెయిర్ స్టైల్, దుస్తులు మార్చారు, కొంత ఫ్రెంచ్ లేదా ఇటాలియన్ పేరు పెట్టారు మరియు షూలను $200 నుండి $600 వరకు అమ్మారు. They're elegant, sophisticated. I just think it's so classy. And I could tell it was made with high quality material. ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి? ధరతో పాటు నాణ్యత మరియు ఫీచర్లు పెరుగుతాయి కానీ కొంత సమయం తర్వాత రెండూ స్తబ్దుగా ఉంటాయి. మీరు చెల్లించే అధిక ధర బ్రాండ్ పేరు మరియు దాని లోగో కోసం మాత్రమే కొరతను సృష్టించడం వారి వ్యూహం. అన్ని ప్రాథమిక అవసరాలు తీర్చబడిన తర్వాత మానవులు హోదా కోసం చూస్తారు. వారు దీనిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రీమియమైజేషన్ను సృష్టిస్తారు. వారి ఉత్పత్తులు అమ్మబడకపోతే వారు డిస్కౌంట్పై అమ్మడానికి బదులుగా వాటిని కాల్చివేస్తారు. ఇలా చేయడం ద్వారా మీ వద్ద ఉన్న ఉత్పత్తి కొన్నింటికి మాత్రమే అందుబాటులో ఉండేలా చూసుకుంటారు. తదుపరి ఉపాయం ఏమిటంటే మీరు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారు తమ ఉత్పత్తిని మీకు సులభంగా అమ్మరు. వారు తమ ఉత్పత్తులలో కొన్నింటిని షోరూంలో నాట్ ఫర్ సేల్ కేటగిరీ కింద పేర్చుతారు. ఇలా చేయడం ద్వారా మీరు చెల్లించే డబ్బు ఆ బ్రాండ్కు పట్టింపు లేదని వారు మిమ్మల్ని నమ్మిస్తారు. మూడవ రహస్యం ఏమిటంటే సేల్స్ పర్సన్ వైఖరి. వారి ఉత్పత్తిని సొంతం చేసుకోవడానికి అతను మీకు సహాయం చేస్తున్నాడని అనిపిస్తుంది. ఆ బ్రాండ్ పేరు, షోరూమ్ సెటప్, ఆర్ట్ కలెక్షన్లు మరియు లోపల ఉన్న ప్రతిదీ ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ 3 ఉపాయాలను అనుసరించడం ద్వారా వారు $500 ఉత్పత్తిని $50,000కు అమ్మడమే కాదు, వేలంలో అమ్మితే $60,000కు అదే కొనడానికి మూర్ఖులు కూడా ఉన్నారు. దీని కారణంగా ఇది వజ్రం మరియు బంగారం వంటి పెట్టుబడి సామగ్రిగా కూడా మారింది.